పవన్ కళ్యాణ్ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ ని పెంచుకున్న హీరో. అత్తారింటికి దారేది లాంటి పెద్ద మూవీ రిలీజ్ కు ముందే పైరసీ ప్రింట్లు బయట దొరికినా కానీ కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ వల్లే ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ సంపాదించగలిగిందని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. అలాంటి పవన్ కళ్యాణ్ తో మూవీ అంటే ఏ ఒక్క డైరెక్టర్ అయినా ఎగిరి గంతేస్తాడు. అలాగే ప్రొడ్యూసర్ అయితే కళ్ళు మూసుకుని మరీ డబ్బులు ఖర్చు పెడతాడు. కానీ ఇదంతా ఇంతకు ముందు మాట. ఇప్పుడు పరిస్థితి మారింది. పవన్ కళ్యాణ్ తో మూవీ అంటే దర్శక నిర్మాతలు వామ్మో అంటున్నారు. హీరోయిన్స్ కూడా పవన్ మూవీ అంటే భయపడుతున్నారు. దీనికి కారణం పవన్ ఇచ్చిన స్టేట్మెంటే. అవును, అప్పట్లో జనసేన పార్టీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మూవీస్ని రాజకీయాల్ని కంపేర్ చేస్తూ ఇలా అన్నాడు. దేశానికి కానీ మన రాష్ట్ర ప్రజలకు కానీ ఏమాత్రం అన్యాయం జరిగినట్టు నాకు అనిపించినా వెంటనే మూవీస్ అన్ని ఆపేసి మరీ వచ్చి న్యాయ పోరాటం చేస్తా అన్నాడు. ఈ స్టేట్మెంట్ని నిజం చేస్తూ పవన్ కాటమరాయుడు మూవీకి మెల్లిగా 3rd షెడ్యూల్లో జాయిన్ అయ్యాడు. అలాగే ఈ షెడ్యూల్ షూట్లో ఉండకుండా మళ్ళీ జనసేన మీటింగ్ అంటూ కాకినాడ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇదే ఇతర ఆర్టిస్టులు కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎందుకంటే పవన్ డేట్స్ వల్ల వాళ్ళ డేట్స్ వేస్ట్ అయిపోతున్నాయని ప్రొడ్యూసర్ దగ్గర వాపోతున్నారట ఈ ఆర్టిస్టులు. ఇంతకుముందు శృతి హాసన్ కూడా పవన్ ఇంకా షూట్ జాయిన్ కాలేదు కదా అని తాను కూడా షూట్ లేట్గానే జాయిన్ అయింది. ఇదే కారణం చేత ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పవన్తో సినిమా అంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇలా షూట్ డిలే అయినప్పుడల్లా ప్రొడ్యూసర్కి బడ్జెట్ పెరిగిపోతుంది కదా. మరి అప్పుడు పవన్ కూడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇంకా తన తోటి నటుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తన పార్టీ మీటింగ్స్కి టైం కేటాయించాలి అంటున్నారు కొందరు.